టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్తే అండి. రాజశేఖర్ గారు, ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు లేకపోతే ఏపీలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటుంటే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వినూత గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి పెద్ద దుమారమే రేగుతుంది. అసలు కారణాలు ఏంటి, ఎవరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? నమస్తే అండి, మీకు ఛానల్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్. ఈ వినూత గారితో నాకు 2019లో అంటే 2014 నుంచి 19లో నేను జనసేనలో ఉన్నాను. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత 2000 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి, జనసేన ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి ప్రజలకు చెప్పిన దానికి ఆచరణకి ఎక్కడ ఎందుకు తేడా మ్యాచ్ అవ్వట్లేదు, ప్రజలు ఎందుకు ఆదరించలేదు, ఇవన్నీ అంశాల మీద నేను జనసేనలో చాలా గ్రూప్స్లో నేను యాడ్ చేసేవారు కాబట్టి ఆ గ్రూప్స్ అన్నింటిలో నేను చెప్తుంటే ఈ చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు నాకు. ఓకే, చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి, మీరు చెప్పేది ముమ్మాటికి నిజమేనండి, మీరు చెప్పింది ఫాలో అవుతే చాలా బాగుంటుంది, అలాగే పార్టీలో ఆ రోజున ఓటమికి కారణమైన వ్యక్తులు రాజీనామా చేయాలి, అయితే పవన్ కళ్యాణ్ రాజీనామా కోరాలి, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా జనసేన శ్రేయస్సు కోరి రాజీనామా చేస్తే పవన్ కళ్యాణ్ గారు వాటిని ఆమోదించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళిద్దరూ కలిసి నాతో ఒక 40-45 మినిట్స్ ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత వినూత గారు నేను ఒక డిబేట్లో 1-2 సందర్భాల్లో ఒక టీవీ ఛానల్స్లో పార్టిసిపేట్, ఆమెకి అగేన్స్ట్గా నేను మాట్లాడాను. మీరు ముందు జనసేనలో ఉన్నారు కదా, అప్పుడు ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతాను. సో ఆ 45 మినిట్స్ ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు అద్భుతమైన జీతాలతో విదేశాలలో ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ మాయలో పడి ఆ ఉద్యోగాలు రాజీనామా చేసి ఇండియాకి వచ్చారు. ఓకే, అలాంటి వాళ్ళు నాకు ఇంకో అమ్మాయి కూడా తెలుసు, చిట్టే సుభాషిణి అని. పాపం వాళ్ళ హస్బెండ్ అమెరికాలో మంచి ఉద్యోగము, బెంజ్ కార్లో తిరిగేవాళ్ళు, అక్కడ చిన్న చిన్న పిల్లలు. ఈ పవన్ కళ్యాణ్ మాయలో పడి ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ మాయలో పడి అంటే పవన్ కళ్యాణ్ అలా పిలిపివ్వడం తప్పని అంటలేదు నేను. పిలిపించిన దానికి అనుగుణంగా పార్టీ నడపకపోవటము, పిలిపించిన దానికి అనుగుణంగా వ్యవహరించకపోవటము, పిలిపించిన దానికి తను మాట్లాడేదానికి తన ఆచరణకి ఎక్కడ పొంతనుండదండి. కానీ రాజశేఖర్ గారు వెల్ ఎడ్యుకేటెడ్, యుఎస్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, అంటే దేశ పరిస్థితులే మాత్రమే కాదు, ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు. ఇక్కడ మన దగ్గర ఉంటే మన గవర్నమెంట్ గురించే తెలుసు, అక్కడ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఏంటి, మన దగ్గర అయితే ఇలా ఉంటుంది కదా, అక్కడైతే ఇలా ఉంటుంది కదా అని మనం ఈ డిఫరెన్షియేట్స్ కొన్ని కూడా చూసుకుంటాం కదా. వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి చెబితే మాయలో పడి వచ్చేస్తారంటారా? ఎవరో వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ తనకు ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. అది కృత్రిమమైన తన ఇమేజ్ని ఎలా బిల్డ్ చేసుకున్నాడంటే, ప్రజలంటే ఆయన పడి చచ్చిపోతాడని, ప్రజల బాధలే తను అనుభవిస్తున్నాడని, ప్రజలు ఆకలిగా ఉంటే ఆ నొప్పి తాను అనుభవిస్తున్నాని, ఇలా ఒక ఫాల్స్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకొని ప్రజలని మెస్మరైజ్ చేశాడు. మెస్మరైజ్ చేయడంలో ఎస్పెషల్లీ యువత ఆ ట్రాప్లో పడ్డారు. ఈవెన్ నేను పడ్డాను. ఐఏఎస్ ఐపీఎస్ చదివిన జేడి లక్ష్మణ గారు, రామ్మోహన్ గారు, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళే ఆ ట్రాప్లో పడ్డారు. సో నేనెంత, ఆ పిల్లలు ఎంత పాపం. సో కాకపోతే నేను అప్రమత్తం చేస్తున్నాను. 2019 నుంచి నేను ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను, దాని పేరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. సెలబ్రిటీ, మీరు ఒక సెలబ్రిటీ వాళ్ళకి బానిసలాగా మీరు అయిపోయారు, మీరు విచక్షణ వివేకం కోల్పోయారు. మీరు అనుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ వేరు, మీరు పవన్ కళ్యాణ్లో ఊహించుకున్న వ్యక్తిత్వంలో కోటోవంతు కూడా ఆయనలో లేదు, మీరు జాగ్రత్త పడండి అని ఆ అనుక్షణం అప్రమత్తం చేస్తూనే వచ్చాను నేను. ఇప్పుడు వాళ్ళు నమ్మి ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనుక 2014 నుంచి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విషయాల హక్కుల గురించి కానీ పోరాటం చేస్తుంటే చిత్తశుద్ధిగా 2019లో ఆయన ముఖ్యమంత్రి, 2019లో ఆయన ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు, అన్డిస్ప్యూటెడ్. ఆయన ప్రత్యేక హోదా గురించి 2015 అప్పుడు అనుకుంటా, 2015 నుంచి దాదాపు 2019 ఎన్నికల వరకు జనసేన పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటి, చేయాల్సిన పోరాటాలు ఏంటి అనే విషయంలో
రోజుకు ఒకటి రెండు ఈమెయిల్స్ పెట్టేవాడు నేను. అంటే 2019లో జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాలలో పోటీ చేస్తే ఒక్క దగ్గర కూడా నెగ్గలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా సీఎం అయి ఉండేవారని అనుకుంటున్నారా మీరు? ఎలా ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు 2019లో ఓడిపోవటం కారణం ఏంటంటే 2014 నుంచి 2019లో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడింది బహుశా 100 రోజులేమో. మీకు 1825 రోజులు ఉంటాయి 5 సంవత్సరాలలో. 1825 రోజుల్లో 325 రోజులు కూడా లేరు. నేను ఒక చిన్న మాట చెప్తానండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని మోసం చేసింది బీజేపీ, అండ్ దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు మాకు అక్కర్లేదని రాసిచ్చాడు. ఆ సందర్భంగా 2015లో పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఒక చిన్న పిలుపు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, లేకపోతే ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు, ఈ నినాదం ఇవ్వమని చెప్పాను. ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇటువంటి బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పాను. జస్ట్ మీరు ఒక పిలుపు ఇవ్వండి, ట్విట్టర్లో చెప్పండి చాలు, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటే దాని సంకేతం ఏంటంటే ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయను, ఇది ఫస్ట్. అలాగే ఇంటి వెలుపల ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు, ఈ నినాదం ప్రతి ఒక్క ఇంటి వెలుపల ప్రదర్శించమని పిలుపు ఇవ్వమని చెప్పాను. ఓకే, ఆ పిలుపు ఇచ్చినట్టయితే, ఎందుకంటే 2015 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో ధర్నా చేశారు. కానీ ఆ జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయకంటే ముందరే పవన్ కళ్యాణ్ గారు ఇది సూచించడం జరిగింది. ఆయన పిలిపించినట్టయితే ప్రతి పౌరుల్లో అప్పుడు ఆ సెంటిమెంట్ ఉంది ప్రత్యేక హోదా. దాదాపు మొత్తం రాష్ట్రం ఆయన వెనకాల నడిచేది. కానీ ఆయన చేయకపోగా ఆయన పార్టీ పేరు మీద ఆయన ఫోటోతో మేము ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు అంటించడం. అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన స్పందన వస్తే ఒక టీవీ ఛానల్ వాళ్ళు పిలిచి మాతో డిబేట్ పెట్టించారు. ఆ డిబేట్ చాలా పాపులర్ అయింది. ఆ మరుసటి రోజున మాకు ఫోన్ వచ్చింది, మీరు ఆ కార్యక్రమం చేయడం ఆపేసేయండి. ఓకే, ఇదేంటి ఇలా చెప్తున్నారు అంటే దానికి ఇంకా సమయం రాలేదు అన్న. అలా 2015 నుంచి 2019 వరకు సమయమే రాలేదన్నారు. అంటే ఏంటంటే ఆయన చెప్పేదానికి ఆచరించేదానికి ఆయనకి ఇష్టం లేదు. జనసేన పార్టీ బలపడటం ఆయనకి ఇష్టం లేదు. జనసేన పార్టీలో బలమైన నాయకులు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. జనసేన పార్టీ బహుశా ఆయనది కాదు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పెట్టిస్తే ఆయన దానికి బినామీగా వ్యవహరిస్తున్నారా అనే దానికి ఇటువంటివన్నీ చూసుకుంటే మీకు 100 కొలది ఆధారాలు కనపడతాయి. ఒకటి. అలాగే నేను పెద్ద సచ్చిలుండి, నేను నిజాయితీ పరుండి, నా చుట్టుపక్కల అందరూ నిజాయితీ పరులే ఉంటారు అని చెప్తే, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ని కలిపి ఫోటో దిగడానికి డబ్బులు వసూలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సభలో మాట్లాడితే తెలుగుదేశం నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళ విషయం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఓకే, వారి మీద చర్య తీసుకోపోగా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని దూరం పెట్టి ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అట్లాగే చింతపల్లి అర్జున్ అని ఒక ఆయన ఉండేవారు, కామిరెడ్డి రాజేష్ అని ఒక ఆయన ఉండేవారు. వీళ్ళందరూ బీటెక్ చేసి మంచి ప్రతిభ, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నమ్మి ఆయన పక్కన వచ్చి నిలబడ్డారు. ఈ చింతపల్లి అర్జున్ అనే, అలాగే పార్టీ వ్యవస్థాపకులు, మెయిన్ పార్టీ స్థాపించి రిజిస్టర్ చేయించిన వ్యక్తి ఆయన రాఘవయ్య గారు. ఓకే, ఇంటి పేరు గుర్తు రావట్లేదు, ఎం రాఘవయ్య గారు. సో ఆయన మారిశెట్టి రాఘవయ్య గారు. సో ఆయన, చింతపల్లి అర్జున్ వీళ్ళందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఏంటి, రాష్ట్రాన్ని బాగు చేద్దాము, ఒక మంచి వ్యవస్థను తీసుకొద్దాము, మంచి పరిపాలన అందించే పార్టీని నిర్మిద్దాము అని. ఏమైంది, ఇచ్చాపురంలో పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలుపెట్టారు. యాత్ర మొదలు పెడితే అక్కడ ఒక వ్యక్తి ఏం చేశారంటే, టెంట్ హౌస్ ఈ ఇన్ఛార్జ్ ఎవరు, చింతపల్లి అర్జున్ అనే వ్యక్తి ఇన్ఛార్జ్, ఓవరాల్ ఇన్ఛార్జ్ వచ్చేసేసి రాఘవయ్య గారు. ఈ చింతపల్లి అర్జున్ అనే వ్యక్తికి అరేంజ్మెంట్స్ చేయడానికి, మొత్తం అరేంజ్మెంట్స్ చేయడానికి, లాజిస్టిక్స్కి ఆయనకి బాధ్యతలు చెప్పారు. మొత్తం టూర్ ఇన్ఛార్జ్ ఆయన ఇచ్చాపురంలో సభకి వెళ్ళి అక్కడ టెంట్ హౌస్, స్టేజ్, మైక్ సెట్ వీటన్నిటి కోసం ఎంత అవుతుందో కొటేషన్ తీసుకురమ్మంటే
ఒక వ్యక్తి వెళ్ళి 8 నుంచి 10 లక్షలు అవుతుందన్న కొటేషన్ తీసుకొచ్చాడు. నిజంగానే అవుతుందేమో అనుకుని అతను అలౌ చేశాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ 1,50,000 రూపాయలే అవుతుంది ఖర్చు అని. ఓకే. సో అప్పుడు మాత్రం మాట్లాడి అక్కడ గొడవలు ఎందుకు అని చెప్పేసి మొత్తం ఫస్ట్ లెగ్ ఇదైపోయిన తర్వాత ఆఫీస్కి రాగానే ఇలా జరిగిందండి, ఇలా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టాలి? ఎవరైతే ఆ అవినీతి చేశారో వాళ్ళని తిట్టాలి. ఇతన్ని తిడుతూ ఏమన్నారంటే ఆ ఫలానా వ్యక్తి మా అన్నయ్యని జీవిత రాజశేఖర్ రాజకీయాలకి పనికిరాడు అంటే వెళ్ళి వాళ్ళ మీద కారు మీద దాడి చేసి పోలీస్ కేసులు పెట్టించుకొని లాఠీ దెబ్బలు తిన్నాడు, వాడి మీద నువ్వు కంప్లైంట్ చేస్తావా అన్న. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేదేంటి, ఆచరణ ఏంటి అనేది ఇలాంటివి కొన్ని వందలు చూసాను నేను 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు మన వినూత గారి డ్రైవర్ అక్కడికి చెప్తున్నా, దీనంతటికి వినూత గారి కరెక్ట్ ఉంది. సో ఎవరైనా సరే నాకు పార్టీలో అన్యాయం జరిగిందని కానీ ఇతను నన్ను పార్టీలో వేధించారని ఒక మహిళ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్న మహిళలు చాలా మంది ఉన్నారు. వీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు, వీరి మీద యాక్షన్ తీసుకోండి అంటే యాక్షన్ లేదు. సో ఇప్పుడు వినూత గారికి కేసుకు వచ్చేటప్పుడు కల్లా ఈ విషయం ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు నా అంతరంగిక వీడియోలు తీయించి నన్ను వేధిస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు మనకు సమాచారం వస్తుంది. ఆమె పోలీసులకు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ తెలుగుదేశం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు తన డ్రైవర్ చేత తన ప్రైవేట్గా ఉన్న వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. అది నిజమో కదా మనకు తెలియదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏం చేయాలి? ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సెటిల్ చేస్తాను అని చెప్పినట్టు. అది సెటిల్ చేయకపోవటం వల్ల ఆయనను ఏమీ చేయలేక ఎమ్మెల్యే గారు ఉన్నది మా దగ్గర ఉద్యోగం చేస్తూ మా దగ్గర జీతాలు తీసుకుంటూ అతనేదో 30 లక్షలు ఇస్తే అతనికి అమ్ముడు పోతావా అని చెప్పేసి ఇతన్ని కొట్టడమో లేకపోతే ఇది జరిగింది. సో అప్పుడు ఆ దాంట్లో భాగంగా ఆ టార్చర్ అనేది ఎక్కువ అయిపోయి, లేకపోతే ఈయన తన జీవితమే అంటే ఇప్పుడు తన భార్య ప్రైవేట్గా ఉన్న వీడియోలు బయటికి వెళ్ళిపోతే ఎవరికైనా ఎలా తట్టుకుంటారు? నమ్మి, అది కూడా సొంతంగా ఒక తమ్ముళ్ళలాగా నమ్మిన వ్యక్తి. సో అతనే బహుశా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఇంకో సమాచారం ఏమొస్తుందంటే ఆ వీళ్ళల్లో చేసిన వ్యక్తి కూడా ఒక టీడీపీ నాయకుడు ప్లాంట్ చేసిన వ్యక్తి అనేది కూడా ఒక కథనం వస్తుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో రూఢి అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఉన్న సమాచారం బట్టి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ హత్య చేసిన ముగ్గురులో ఒక వ్యక్తి అతని మనిషి అని, అతన్ని హత్య చేసిన సంగతి చెన్నై పోలీసులకు చేరవేసింది కూడా వీళ్ళే అని. వీళ్ళని అంటే ఆమె చాలా కష్టపడ్డారు, నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. సో ఈమె ఉంటే తనకి పొలిటికల్గా ఎప్పటికైనా సరే రాబోయే ఎన్నికల్లో పొత్తులో ఆమెకు వెళ్ళినా లేకపోతే విడిగా పోటీ చేస్తే తన ఓటు కట్ చేసి వైసీపీకి ఉపయోగపడుతుందని ఏ విధంగా ఆలోచించారో మరి ఆయన హస్తం ఉందనే వార్తలు అయితే చాలా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏపీలో ఎవరైనా కనుక పార్టీకి సంబంధించి లేకపోతే కూటమి సభ్యులకి సంబంధించో అంటే నాయకులకి సంబంధించి ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతిని జైల్లో ఉండాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చూస్తూ ఉన్నాం. అలాంటిది జన సైనికులే అంటే జనసేనకు సంబంధించిన నాయకులే ఈ మర్డర్ ప్లాన్ చేశారు, ఈ మర్డర్ చేసింది అని కూడా పోలీసులు రూఢీ చేసిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తే సరిపోతుందా? దానికి సంబంధించి ఒక్కరు కూడా నోరెత్తకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మర్డర్ చేశారా లేకపోతే అది హోమిసైడా, కల్పబుల్ హోమిసైడా లేకపోతే మర్డర్ అనేది తేలాల్సి ఉంది. సో ఆయన మీద హత్య చేయాలని అయితే బహుశా చేసి ఉండరు. పట్టరాని ఆవేశంతో, క్షణిక ఆవేశంతో అది ఏమైనా జరిగిందా లేదా అనేది కూడా వీళ్ళు చెప్తున్న కథనం ప్రకారం అయితే అది క్షణిక ఆవేశంలో జరిగిన ఘటన అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాధితులు ఎవరు? వినుత కోట, చంద్రశేఖర్ మరియు చనిపోయిన వ్యక్తి శ్రీనివాసరాయుడు. శ్రీనివాసరాయుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అతని పేరు రాయుడు కాదు, అతని పేరు శ్రీనివాస్.
ఈ కాటమ్మ రాయుడు సినిమాలో ఆ రాయుడు తీసుకొచ్చి తన పేరు పెట్టుకున్నాడు. అంటే కాపు యువతకు చెప్తున్నా నేను, మీరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని నేను గత 7 సంవత్సరాలుగా మొత్తుకున్నా కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకున్నది అభిమానం కాదు, మీకున్నది వ్యక్తి పూజ, మానసిక రోగము. దాని నుంచి దయచేసి బయటపడండి. పవన్ కళ్యాణ్ మీకు ఏమన్నా అయితే పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడా అనే భ్రమలలో మీరు ఉండబాకండి. ఇప్పుడు అధికార ప్రతినిధులు వాళ్ళు జబ్బలు తెరుచుకుంటూ వచ్చి టీవీలో మాట్లాడుతున్నారు. పూచిక పుల్ల కంటే హీనంగా వాళ్ళని తీసి పక్కన పెడతాడు. 1-2 సార్లు మొదట వచ్చిన 1-2 సార్లు అమితమైన ప్రేమ చూపిస్తాడు, ఆలింగనాలు చేసుకుంటాడు. మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్నారంటారు, మీరే నా సర్వసం అంటారు. ఒక్కసారి బుట్టలో వేసుకున్న తర్వాత కాలి కింద పురుగు కంటే హీనంగా చూస్తాడు. కాలి కింద పురుగు పడి చచ్చిపోతే అయ్యో పాపం అని మనం అనుకుంటాం, కానీ అతనికి అటువంటిది ఏమీ లేదు. కార్యకర్తలంటే పురుగుల కంటే హీనం పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాయుడు కుటుంబానికి సంబంధించి ఎవరైనా స్పందించారా? వాళ్ళకి ఏదైనా న్యాయం? వాళ్ళ సిస్టర్ అడుగుతుంది పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టుకుందాం. ఇంకా పవన్ కళ్యాణ్ తెలిసిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత నేను చూసుకుంటానని పట్టించుకోకపోతేనే కదా ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఏం చేయరంటారు మీరు? ఏం చేయరండి. ఆయన ఏం చేసినా చంద్రబాబు నాయుడు కోసమే చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి 2019లో విడివిడిగా పోటీ చేశారు. నువ్వు నా తల్లిని తిట్టించావన్నారు, నా కులాన్ని తిట్టించావన్నారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. 2019 ఎన్నికలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజుల్లోనే కృష్ణానదికి వరద వచ్చింది. కృష్ణానది వరద వస్తే చంద్రబాబు నాయుడు కరకట్టి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళి ఈయన ఆవేశంతో వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలా. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. అరే నిన్నటిదాకా మా అమ్మని తిట్టావన్నావు, నా కులాన్ని తిట్టావన్నావు, మరి ఈ రోజున ఆయన ఇంట్లోకి బురద నీళ్ళు వెళ్తే ఎందుకు, వరద నీళ్ళు వెళ్తే నీకేంటి బాధ? సో ఈయన ఎప్పుడు 24/7 ఆయన జీవితాంతం చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రజల కోసమో, కాపు సామాజిక వర్గం కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో, దేశ ప్రయోజనాల కోసమో వచ్చిన వ్యక్తి అని ఎవరైనా సరే భ్రమలో ఉంటే ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోవాలి. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్. ఇంకొక చిన్న విషయం, ఆయనకి చాలా అభిమానంగా ఉండే వ్యక్తి కోటిపల్లి అయ్యప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద కథనాలు రాస్తూ దాని మీద కోర్టులో పోరాటం చేస్తున్నారు. అతని మీద కత్తిపోట్ల దాడి జరిగింది తెలుగుదేశం నాయకుల చేత. పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు, అసలు మాట్లాడలేదు. ఈ కోటిపల్లి అయ్యప్ప నాకు తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యాసాలు రాసే బదులు ఏదైనా సరే ప్రైవేట్ పుస్తకం రాసింటే ఆయనకి ఏదైనా అవార్డు వచ్చేది, ఏదో సాహిత్య అవార్డు వచ్చేది. అన్నీ రాశాడు. కోటిపల్లి కాలం అని ఆయన ఎంత అద్భుతంగా రాస్తారంటే అంత చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. అతని మీద, మీ కార్యకర్త మీద, నీకోసం ప్రాణం పెట్టేవాడి మీద దాడి జరిగితే మాట్లాడిన నాయకుడివి నువ్వే నాయకుడివి. పోనీ ఆయన ఏమైనా అవినీతి చేశాడా, ఏమైనా దోచుకున్నాడా అంటే లేదు. అవినీతిని ప్రశ్నిస్తాడు ఆయన. అవినీతిని ప్రశ్నించేవాడి మీద దాడి జరిగితే, నీ కార్యకర్త మీద దాడి జరిగితే, పోనీ నీ కులం వాడి మీద దాడి జరిగినందుకైనా సరే నీ కార్యకర్త, నీ కులము, నువ్వు చెప్పే ఆశయాల కోసం పోరాడుతున్నాడు. అతని మీద దాడి జరిగితే మాట్లాడిన నాయకుడివి నువ్వే నాయకుడివి. ఓకే, ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలు వచ్చినట్లయితే బ్యాలెట్ పేపర్ త్రూనే ఈ ఓటింగ్ జరగాలి, సో గట్టిగా మాట్లాడండి అని మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా ఎందుకన్నారు నాకు తెలియదు, గొర్రె కషాయం నమ్మినట్టే ఉంది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అర్జీలు పెట్టుకోలేదు. ఎన్నికల అవకతవకల నుంచి వాళ్ళ బాలినేని గారు కోర్టుకు వెళ్ళారు. అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పలనరసయ్య గారు వీళ్ళందరూ పోరాడారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీల మీద మాట్లాడారు. చీమ కూడా కుట్టదు మోడీకి. వాళ్ళు జమిలీ ఎన్నికలు చేస్తే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు పెట్టరు. ఎప్పుడు పెడతారంటే ఎన్నికల కమిషన్ని తీసుకెళ్ళి దోషిగా సుప్రీంకోర్టులో నిలబెట్టి కడిగేస్తేనే వాళ్ళు లొంగుతారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది? వీవీప్యాట్లు మేము లెక్క పెట్టము. బాలినేని చంద్రశేఖర్ గారు ఏమన్నారంటే వీవీప్యాట్లు లెక్క పెట్టి మాకు ఈవీఎం గణాంకాలతో సరిపోల్చండి. మాక్ పోలింగ్లో మీరు పార్టీ గుర్తులతో చేయండి, మాక్ పోలింగ్ డమ్మీతో కాదు.
ఇవన్నీ అడిగారు ఆయన. హైకోర్టు ఏం చెప్పింది? కొట్టేసింది. ఓకే. ఇదే క్వశ్చన్స్ నేను తీసుకెళ్లి హర్యానా, మహారాష్ట్ర అభ్యర్థుల చేత సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ పిలిపించి నిలబెట్టాము. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నువ్వు చేసింది ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నావు అంటే తప్పు అయిపోయింది, ఇకపైన మేము సవరించుకుంటామని సవరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే ఆయన 3-4 అంశాలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, లేకపోతే బ్యాలెట్ పేపర్ ఎన్నికలు రావు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నా, మీకు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరిగి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే మీరు పోరాడాల్సింది సుప్రీంకోర్టులో. అర్జీలు పెట్టుకుంటే మీరు గేటు కూడా దాటరేమో, ఇట్లా వెనక్కి తిరిగి గేటు గుమ్మం దాకా వెళ్ళక ముందరే దాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది ఎన్నికల సంఘం. ఇది రాసి పెట్టుకోండి. ఎన్నికల సంఘం వైఖరి అలా ఉంది. ఎన్నికల సంఘం లాగా లేదు. అది బీజేపీ పార్టీ ఒక శాఖలాగా పనిచేస్తుంది. సో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎన్నికల కంటే ముందర ఈవీఎంలో మాక్ పోలింగ్ చేస్తున్నారు. ఆ మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు మాక్ పోలింగ్ కంట్రోల్లో ఇచ్చిన గణాంకాలతో పోల్చి మీరు ఈవీఎం కరెక్ట్గానే ఉందని చెప్తున్నారు. అలాగే ఒకవేళ అభ్యర్థికి అనుమానం ఉంటే ఈవీఎం మీద, అతను దరఖాస్తు చేసుకున్న ఈ వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ చేస్తున్నారు. ఈవీఎం వెరిఫికేషన్ సందర్భంగా కూడా మాక్ పోలింగ్ చేస్తున్నారు. ఆ మాక్ పోలింగ్లో కూడా వీవీప్యాట్ లెక్కబెట్టి ఈవీఎం గణాంకాలతో మ్యాచ్ చేసి రెండు బాగానే ఉన్నాయని సరిపోల్స్తామంటున్నారు. కానీ ఎన్నికల సందర్భంగా అంటే ఏ వీవీప్యాట్ అయితే ఓటర్ కంటితో చూశాడో అవి మేము లెక్క పెట్టము అంటున్నారు. ఎన్నికల కంటే ముందర వీవీప్యాట్ లెక్క పెడతాము, ఎన్నికల తర్వాత వీవీప్యాట్ లెక్క పెడతాము. ఎన్నికల సందర్భంగా వచ్చిన వీవీప్యాట్లు మేము లెక్క పెట్టి చూపించము అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎందుకు చేయవు నువ్వు? ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు జరగకపోతే ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఈవీఎం గణాంకాలతో పోలవు అని భయం ఉంటేనే కదా నువ్వు వచ్చేస్తావు. నీ ఈవీఎం మీద అంత నమ్మకం ఉంటే టాలీ చేసి చూపించవచ్చు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇది అడగాలి. రెండోది 5% మాత్రం. రెండోది ఏం చెప్తున్నారంటే, వీవీప్యాట్లు మీరు ఎప్పుడు లెక్క పెడుతున్నారు? మీరు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు, ప్రభుత్వం ఏర్పాటైపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెల తర్వాత 2 నెలల తర్వాత ఈ ఈవీఎం వెరిఫికేషన్ జరుగుతుంది. అలాంటప్పుడు మీ ఈవీఎంలలో మీకు నమ్మకం ఉండి ఈ వీవీప్యాట్లు ఈవీఎం గణాంకాలు సరిపోతాయి అని మీకు ధీమా ఉన్నప్పుడు 5% ఎందుకు పరిమితం చేస్తున్నారు? మీరు ఎన్ని కావాలంటే అన్ని పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేసుకోండి, మా ఈవీఎంలు పక్కాగా ఉంటాయి, ఒక్క ఓటు కూడా మిస్ మ్యాచ్ అవ్వదు, వీవీప్యాట్లు ఈవీఎంలు మిస్ మ్యాచ్ అవ్వవు. కాబట్టి మీరు 5% కాదు, అభ్యర్థి ఎన్ని పోలింగ్ స్టేషన్లో అనుమానాలు ఉంటే అన్ని పోలింగ్ స్టేషన్లో వెరిఫై చేసుకునే వెసులుబాటు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో అడగాలి. దానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పకూడదు. ఎందుకంటే మీ ఫలితాలు ఆగట్లేదు, మీ ప్రభుత్వం ఏర్పడిపోయింది, మీ ఈవీఎంలు పక్కాగా ఉన్నాయి. సో అభ్యర్థి ఎన్ని కావాలనుకుంటే అన్ని, కేవలం 5%కే పరిమితం చేయకుండా ఎన్ని కావాలంటే అన్ని ఈ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు ఇది మ్యాచ్ చేసి చూపించాలని చెప్పారు. అలాగే గతంలో ఏం చెప్పిందంటే, ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు ఫీజు పెట్టింది ఎన్నికల కమిషన్. దాని మీద మేము సుప్రీంకోర్టులో నిలదీస్తే 10,000 ఏమో పోటీ చేయడానికి, మొత్తం అన్ని నియోజకవర్గం పోటీ చేయడానికి 10,000, ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫై చేయడానికి 47,200 ఫీజు అంటే ఎవడు వెరిఫికేషన్కి అప్లై చేయకూడదు అని అంత భారీగా ఫీజు పెట్టారని చెప్తే, అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, గణనీయంగా తగ్గించండి, డ్రాస్టికల్లీ బ్రింగ్ ఇట్ డౌన్ అన్నారు. ఎన్నికల కమిషన్ సరే అంది. ఆయన పదవీ కాలం ముగిసే వరకు ఉండి 13 మేన ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత 17 మేన ఏం చేసింది, దాన్ని సగానికి తగ్గించింది. డ్రాస్టికల్లీ బ్రింగ్ ఇట్ డౌన్ అంటే 1000-2000 ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఆయన ఉన్నంత వరకు ఏం మాట్లాడలేదు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత కొత్త ఎస్ఓపీలో దాన్ని సగం చేసింది. సో దీన్ని మేము అడుగుతున్నామంటే, ఒక్క పోలింగ్ స్టేషన్కి ఇంత అని నువ్వెవరు ఎందుకు డిసైడ్ చేస్తున్నావు? ఇప్పుడు సిబ్బంది రావాలంటున్నావు, సిబ్బంది రావడానికి పోవడానికి ఒక ఖర్చు ఇంత అని, సిబ్బంది 3 వస్తారా 4 వస్తారా, వాళ్ళ రావడానికి ఎంత, వాళ్ళు వెళ్ళడానికి ఎంత, వాళ్ళ హోటల్ రూమ్లు భోజనం రూమ్లు వాళ్ళ 2-3 రోజుల జీతం ఎంత, ఇదంతా కలుపుకొని 1,00,000-1,50,000 ఫిక్స్ చేసి, ఎవరైనా సరే ఈవీఎంకి వెరిఫై చేయాలంటే 1,00,000-1,50,000 ఇంత అని ఫిక్స్ చేసేసి, అతను వెరిఫికేషన్ కోరిన ప్రతి ఈవీఎంకి 500-1,000 రూపాయలు ఫిట్ చేయండి.
ఎన్ని ఈవీఎంలు వెరిఫై చేస్తే అన్ని 500 లేకపోతే అన్ని 1000 రూపాయలు అనుకుందాం. 100 ఈవీఎంలు వెరిఫికేషన్ అంటే ₹1,00,000 అదనంగా తీసుకో. 200 కావాలంటే 2 లక్షలు తీసుకో. కానీ ఆయన ఎన్ని ఈవీఎంల వెరిఫికేషన్ కోరితే అన్ని ఈవీఎంలు వెరిఫై చేయాలి. డబ్బు ఆయన పెట్టుకుంటున్నాడు. నీ ఈవీఎంల మీద నమ్మకం ఉంది అంటున్నావు, ఒక్క ఓటు కూడా పొల్లుపోదు అంటున్నావు, ప్రభుత్వం ఏర్పడిపోయింది, నీకేంటి బాధ? సో ఇది అడుగుతున్నాం. ఈ అన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని అడిగితే గొర్రె వెళ్ళి కషాయిని అడిగి కషాయి నన్ను చంపొద్దు అని అడిగినట్టు ఉంటుంది. సో మీరు ఇన్ని సజెషన్స్ ఇచ్చారు కదా, ఎవరైనా పాటిస్తారని అనుకుంటున్నారా మీరు? లేదు, అంటే ఇప్పుడు హర్యానా మహారాష్ట్ర అభ్యర్థుల చేత నేనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాను. ఎస్ఓపి 1/6/2024 జారీ చేసిన ఎస్ఓపి ఏంటంటే ఈవీఎంలో అవకతవకలుంటే వాటిని పట్టుకునేందుకు రూపొందించకుండా ఈవీఎంలో అవకతవకలు చేసిన వాడిని తప్పించేందుకు రూపొందించారు. అదే క్వశ్చన్ మేము రేజ్ చేస్తే ఏమిటి మీ అభ్యంతరాలు అంటే ఇవి మా అభ్యంతరాలు అంటే మొత్తం మేము 10 అభ్యంతరాలు లేపితే దాంట్లో 6 సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అలౌ చేశారు. మెయిన్ ఏంటంటే ఈ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ టాలీ చేయడమే మెయిన్. ఓకే. సో మేము సాధించిన 60% విజయాన్ని 100% చేయాలంటే ఇంకో పిటిషన్ వేయాలి. మొన్న వచ్చిన 17 జూన్ 2025 పిటిషన్ని దాన్ని కూడా ఛాలెంజ్ చేసి దానికి ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, బాబు మీకు దండం, మీ బాధ మేము పడలేము, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెట్టుకోని అంటుంది. లేదు, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు పెట్టమంటే మీకు ఎలా కావాలంటే అలా, మీకు 100% వీవీప్యాట్ కౌంట్ కావాలా, మీరు డబ్బులు కట్టి 100% చేసుకోండి, మీకేం కావాలంటే చేస్తామంటుంది. సో అప్పుడు ప్యూర్గా మీకు 100% ట్రాన్స్పరెంట్గా మీకు ఫలితాలు వస్తాయి. అంటే ఎవరికి ఓటు వెళ్ళిందో వాళ్ళకే ఓటు వస్తుంది. ఇది కాకుండా ఇంకొక చిన్నది ఏంటంటే ఈ ఎన్నికల రోజు ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం చెప్పిన గణాంకాలకి క్లోజింగ్ గణాంకాలకి మీకు 12.54% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. ఓకే. దానికి మేమేం చేసామంటే మీ ట్యాబ్లు ఇవ్వన్నాం. ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ట్యాబ్ ఇచ్చి ఆ ట్యాబ్లో రాగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం సీరియల్ నంబర్, ఆ పోలింగ్ స్టేషన్ నంబరు అయిన తర్వాత వీవీప్యాట్లో 3 భాగాలు ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్. ఆ 3 సీరియల్ నంబర్స్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేయగానే ఎన్నికల కమిషన్ సెంట్రల్ డేటాబేస్లో ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులందరి ఈమెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్ స్టోర్ అయి ఉంటాయి. సో 1 గంట పోలింగ్ అయిపోగానే 1 నిమిషం పాటు, 1 అర నిమిషం పాటు పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే పోలింగ్ ఆపేసేసి ఇప్పటి వరకు మీకు ఆ ట్యాబ్కి మీకు అలర్ట్ వస్తుంది. కరెక్ట్గా 8ంటికి మొదలైంది అనుకోండి, 9ంటికి కరెక్ట్గా చిన్న అలారం అవుతుంది, ఎంటర్ యువర్ ఫస్ట్ అవర్ పోలింగ్ ప్రోగ్రెస్ అని. సో ఇమీడియట్గా అక్కడ పోలింగ్ ఆపేసి ఇప్పటి వరకు పోలైన ఓట్లు 115 ట్యాబ్లో ఎంటర్ చేస్తారు, గట్టిగా చెప్తారు పోలింగ్ ఆఫీసర్. ఈ బూత్ ఏజెంట్లు అందరూ రాసుకుంటారు ఫస్ట్ అవర్ 115. అట్లా మొత్తం లాస్ట్ వరకు చివరి నిమిషంలో, చివరి గంటలో మీకు ఇంకా 10 నిమిషాలు పోలింగ్ ఉండగా మొత్తం పోలింగ్ ఆపేసేసి ఇప్పటి వరకు మొత్తం పోలైన ఓట్లు 675 అది ఎంటర్ చేసేస్తారు ట్యాబ్లో. సిబ్బంది, బూత్ ఏజెంట్లు పోలింగ్ బూత్ బయటకు వస్తారు. బయటకు వచ్చి 6ంటికి సపోజ్ క్లోజింగ్ టైం అనుకో, కొన్ని చోట్ల 5 గంటలు ఉంటుంది, కొన్ని చోట్ల 6 ఉంటుంది, కొంచెం 7 ఉంటుంది. అది ఎంతైతే అంత ఆ సమయానికంటే 10 నిమిషాల ముందర అందరూ బయటకు వచ్చేసి, అంటే అప్పటి వరకు పోలైన ఓట్లు ఎంటర్ బయటకు వచ్చేసి ఎవరైనా సరే క్యూలో ఉంటే వాళ్ళకి టోకన్లు ఇవ్వడం మొదలు పెడతారు. టోకన్లు కూడా పెద్దగా A4 సైజ్ని 4 ముక్కలు చేసి దాంతో మార్కర్ మీద టోకన్ నెంబర్ వేసి దాని మీద సిగ్నేచర్, స్టాంప్ ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ది. టోకన్ నెంబర్ ఎక్కడి నుంచి ఇష్యూ చేయడం మొదలు పెడతారు, మీరు 6:35 ఎంటర్ చేశారు కదా, 6:36 నుంచి టోకన్ నెంబర్ ఇష్యూ చేస్తారు. ఎప్పటి వరకు ఇష్యూ చేస్తారు, క్లోజింగ్ టైం 5 అయితే 5, 6 అయితే 6, ఆ క్లోజింగ్ టైం వరకు ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళందరికీ టోకెన్స్ ఇస్తారు. కరెక్ట్గా 6 o'clock క్లోజింగ్ టైం అనుకోండి, 6 o'clock లాస్ట్ టోకెన్ ఇచ్చిన తర్వాత 6:01కి ట్యాబ్లో ఎంటర్ చేసేస్తారు. 630 అక్కడ ఎంటర్ చేశారు, 36 నుంచి టోకన్లు ఇచ్చారు, 15 టోకన్లు ఇచ్చారు అనుకోండి సపోజ్, 650 లాస్ట్ టోకన్ నంబర్ 650 ఎంటర్ చేసేస్తారు. ఆ ఎంటర్ చేసిన టైం కూడా సెంట్రల్ డేటాబేస్కి అంటే ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోతుంది, అభ్యర్థి మొబైల్ ఫోన్ కూడా వెళ్ళిపోతుంది. ఈ నియోజకవర్గంలో ఈ పోలింగ్ స్టేషన్లో 6 గంటల 1 నిమిషానికి క్యూలో నిలబడిన వాళ్ళకి ఇచ్చిన టోకెన్ నంబర్ ఇది అని వెళ్ళిపోతుంది.
అయిపోయిన తర్వాత టోకన్ ఇచ్చిన వాళ్ళందరికీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళందరినీ వీడియో తీస్తారు. వాళ్ళ ఫేస్ టోకన్ నెంబర్ కనపడేలాగా పట్టుకొని వీడియో తీసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ అగైన్ పోలింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు. పోలింగ్ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత బ్యాటరీ పర్సంటేజ్, ఈవీఎం బ్యాటరీ పర్సంటేజ్ కూడా దాంట్లో ఎంటర్ చేస్తారు. సో ఈవీఎం బ్యాటరీ పర్సంటేజ్ అలాగే చివరి టోకన్ ఇష్యూడ్ ఆర్ చివరి ఓటర్ పోల్డ్ టైం కూడా మీకు ఫామ్ 17C నమోదవ్వాలి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఫామ్ 17C జనరేట్ అయిపోయిన తర్వాత అభ్యర్థికి అన్ని పోలింగ్ స్టేషన్ల ఫామ్ 17C మొబైల్ ఫోన్లోనో ఈమెయిల్లోనో వస్తుంది. అవన్నీ ప్రింట్ చేసుకొని పోలింగ్ స్టేషన్ వారీగా సీరియల్ నెంబర్ ఆయన స్పైరల్ బైండింగ్ చేసుకొని కౌంటింగ్ రోజున ఆయన వెరిఫై చేసుకుంటాడు. ఈ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలో సీరియల్ నెంబర్లు ఎంత, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత. సో అదంతా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని అంటున్నారు మీరు. ఇదంతా అమలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు పార్లమెంట్లో మాట్లాడినా, మీరు లోక్సభలో మాట్లాడినా, హైకోర్టుకి వెళ్ళినా ఏమి జరగదు. ఇవన్నీ సుప్రీంకోర్టులో అడగాలి అని చెప్తున్నారు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అని మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.